హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ భార్గవ్. ఇరాన్ వార్కి నాకు మీరు ఇచ్చిన వ్యూస్ 800 వ్యూస్ ఇచ్చాడు. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ వీడియో అంత వెళ్తుందని. సో అంతా దీనికి కారణం అయిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇరాన్ వార్ గురించే కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. ఇరాన్ ఎందుకు యుద్ధం చేస్తుందంటే, ఇరాన్ అమెరికాని కొట్టలేదని ఇరాన్కి తెలుసు. మరి అయినా కానీ ఎందుకు స్ట్రైక్ చేస్తుంది? ఇరాన్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఆయిల్ దేశాలని టార్గెట్ చేసింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇరాన్ బ్లాక్ చేసింది. సో మనకే కాదు, ప్రపంచానికి మొత్తం సరిపడా 30% ఆయిల్ బిజినెస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే జరుగుతుంది. అంటే ఇండియా, చైనా, జపాన్ ఇవన్నీ కూడా ఆయిల్ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే కొంటున్నాయి. అందుకే ఇరాన్ దాన్ని బ్లాక్ చేసింది. ఎందుకంటే తన బిజినెసే కాదు, మిగతా ఏ బిజినెస్ కూడా జరగకూడదు. అలా చేస్తేనే మిగతా దేశాలు అమెరికా మీద ప్రెషర్ తీసుకొస్తాయి కాబట్టి. అండ్ ఇప్పుడు ఇరాన్ స్ట్రైక్ చేసే ప్రతి దేశం కూడా అమెరికన్ అలే. అది ఇవి యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయి ఉండొచ్చు, ఖతార్ అయి ఉండొచ్చు, బహ్రెయిన్ అయి ఉండొచ్చు, కువైట్ అయి ఉండొచ్చు, సౌదీ అరేబియా అయి ఉండొచ్చు. రీసెంట్గా ఇరాన్ డాట్ చేసింది అజర్బైజాన్ మీద కూడా డాట్ చేసింది, టర్కీ మీద కూడా డాట్ చేసింది. ఇంకా సిరియా, జోర్డాన్, ఇక్కడ అన్ని అమెరికన్ ఎయిర్ బేస్ల మీద డాట్ చేస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ ఎయిర్ బేస్ల మీద డాట్ చేయడం అంటే, ఫస్ట్ ఇరాన్ అమెరికాని కొట్టే అంత సామర్థ్యం లేదు. అందుకనే ఫస్ట్ అమెరికన్ బేస్ మీద ఇరాన్ బాంబు దాడులు చేస్తుంది. అండ్ రెండోది, ఇంత పవర్ఫుల్ అయిన దేశం, ఇప్పుడు మనకి సేఫెస్ట్ ప్లేస్ అని ఏం చెప్తాం? యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చాలా సేఫ్ ప్లేస్, దాడి జరగదు అని చెప్తాం. అలాంటి ప్లేస్లో దాడి చేస్తే ఏమవుతుంది? తర్వాత ఎవరైనా అక్కడికి రావడానికి, ఇన్వెస్ట్ చేయడానికి భయపడతారు. సో ఆ బిజినెస్ దెబ్బతీయాలనే ఇప్పుడు ఇరాన్ అక్కడ దాడి చేస్తుంది. అలాగే మిగతా అన్ని అమెరికన్ allies కూడా డెవలప్ అవ్వకూడదు అని ఇరాన్ అక్కడ దాడి చేస్తుంది. అండ్ ఇదే కాదు, ఇప్పుడు కువైట్ కూడా 3 అమెరికన్ ఎయిర్ప్లేన్స్ని కూల్చేసింది. ఎందుకంటే అవి ఇరాన్ ప్లేన్స్ అనుకొని అమెరికన్ ప్లేన్స్ని కూడా కూల్చేసింది. సో ఆటోమేటిక్గా అన్ని దేశాలని ఇక్కడ యుద్ధాల్లోకి లాగదామనే ఇరాన్ ఈ అటాక్స్ చేస్తుంది. అండ్ అది మన ఇండియా మీద కూడా పోగుతుంది. మన ఇండియా కూడా అలర్ట్లో ఉంది. ఆర్మీతో, నేవల్ షిప్స్తో మన ఇండియా కూడా చాలా అలర్ట్గానే ఉంది అని వింటున్నాం. అండ్ అమెరికా రీసెంట్గా మన ఇండియా నింద ఒక నింద వేసింది. ఏంటంటే ఇరాన్ షిప్ ఒకటి మన ఇండియాకి వచ్చింది, దాన్ని మనం వాళ్ళకి అప్పచెప్పలేదని. ఆ ఇరాన్ షిప్ వచ్చింది వార్ చేయడానికి కాదండి, అది ఇండియాకి నేవల్ డ్రిల్స్లో భాగంగా వచ్చింది ఆ సబ్మెరీన్. సో దాన్ని కాపాడడం మన బాధ్యత. సో అందువల్ల మన ఇండియా దాన్ని అటాక్ చేయలేదు. అలాగే ఇండియా సోల్జర్స్ కూడా 15 మంది ఇండియన్ సోల్జర్స్ ఉన్న షిప్ కూడా ఇరాన్ చేత అటాక్ చేయబడింది. అండ్ ఎవరైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దాటితే ఎవరైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దాటితే ఎవరి మీద అయినా సరే దాడి చేస్తామని చెప్పింది. పాకిస్తాన్ మీద, అన్ని దేశాల మీద కూడా చెప్పింది. సో అలా ఎస్కలేట్ అవుతూ ఉంది. అమెరికా అనుకుంటే కూడా ఈ వార్ చాలా తక్కువ రోజులకి అయిపోద్ది అనుకున్నాడు, కానీ అమెరికా అనుకున్నట్టు ఇది అవ్వట్లేదు. నెక్స్ట్ ఇంకోసారి చెప్తాను. ప్రస్తుతానికైతే ఈ వార్ నేను చెప్పినట్టే ఎస్కలేట్ అవుతుంది, ఇంకా ఎస్కలేట్ అవుతుంది కూడా. సో ఉంటాను. ఈ వార్లు